హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం పాలు, పంచదార ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా హెల్తీగా, టేస్టీగా హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అచ్చం స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి. దీనిని మొక్కజొన్న పిండి అని కూడా అంటారండి. బయట సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ముందుగా 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండి మొత్తం కూడా నీళ్లలో బాగా కలిసేటట్టు ఈ విధంగా విస్కర్ సహాయంతో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మరొక కప్పు నీళ్లు పోసుకొని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల బెల్లం పౌడర్ వేసుకోండి. నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒకటే కప్పుతో తీసుకున్నారనుకోండి హల్వా బాగా వస్తుంది. అందులోనే 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగి మనకి తీగ పాకం వచ్చేంత వరకు మనం మరగనివ్వాలండి. మీరు తీసుకునే బాండి అడుగు మందం గల బాండి అయితే చాలా బాగుంటుందండి. హల్వా ఎక్కడా కూడా మీకు అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా తీగ పాకం అనేది రావాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళని దీంట్లో వేసుకుందామండి. ఈ మిశ్రమం వేసిన వెంటనే మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలిపే కొద్దీ కూడా మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఈ విధంగా ఉండలుండలుగా మారుతున్నట్టు అనిపిస్తుందండి. మీరేం భయపడద్దండి. కలుపుతున్న కొద్దీ కూడా ఈ పిండి మొత్తం కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్ మిశ్రమం లాగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా మారిపోతుందన్నమాట. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. మీ దగ్గర నాన్ స్టిక్ బాండీ కనుక ఉంటే దాంట్లో చేసుకోండి. హల్వా చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక ఈ విధంగా అడుగు మందం గల పాత్రలో అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనం వేసుకునే నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమంలో బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా బాగా ఈ మిశ్రమానికి పట్టి సైడ్ నుంచి మనకి నెయ్యి రిలీజ్ అవ్వాలండి. అలా రిలీజ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా సైడ్ నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని పుచ్చగింజనాలు ఇవన్నీ కూడా వేసుకొని ఈ మిశ్రమంలోకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఈ మిశ్రమంలో కలిసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఈ హల్వాని కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా సాగుతున్నట్టు రావాలన్నమాట. ఇలా వచ్చింది అంటే మనం హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కావాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయచ్చండి. లేదు అంటే కనుక ఒక ట్రేలో తీసుకొని దీనిని చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రేలో వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి రాసి ఈ హల్వాని మొత్తం కూడా వేసుకొని స్పూన్తో కానీ లేదంటే స్పాచులా సహాయంతో కానీ ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా సెట్ అవుతుంది, మనకి ఏ విధంగా అంటుకోకుండా. ఈ విధంగా ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ బోలించుకొని వెనక్కి తిప్పి ఒక్కసారి ట్యాప్ చేయండి. అంతేనండి, ఈజీగా ఉడొచ్చేస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా.
చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో మనం పాలు కానీ పంచదార కానీ ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. చాలా హెల్తీ అండి అండ్ టేస్టీ కూడా. ఇప్పుడు దీనిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ కూడా చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.